Hello children. Today's our topic is the plateau and the desert regions in that what is an oasis. So మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు. ఎస్టర్డేస్ వరకు సూర్య డిస్కస్ చేశాడు, లైఫ్ ఇన్ ద డిజర్ట్ వరకు మీకు కంప్లీట్ అయిపోయింది. సో నా ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ వాట్ ఈజ్ అన్ oasis. సో వాట్ ఈజ్ అన్ oasis? oasis అంటే ఏంటి చెప్తున్నాం. Most villages in desert come up around places where water comes out to the surface in the forming of spring. సో డిజర్ట్ విలేజెస్ ఉంటాయి కదా, అంటే ఎయిర్ దగ్గర ఉండే విలేజెస్ కమ్ అప్ అరౌండ్ ప్లేసెస్ వేర్ వాటర్ కమ్స్ టు ద సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రింగ్. అంటే స్ప్రింగ్ సీజన్లో ఎప్పుడో ఒకసారి రెయిన్ పడుతున్నప్పుడు ఆ వాటర్ అనేది డిజర్ట్ ఆ సర్ఫేస్ ఉన్న దగ్గరికి వచ్చేస్తాయి. సో అక్కడ ఏమేమి పండుతాయి? డాట్ ప్లమ్స్, కిక్కర్ అండ్ బబుల్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గ్రో ఇన్ దిస్ ఏరియాస్. సో ఏమేమి పండుతాయి వాటర్ ఉండడం వల్ల? అంటే వాటర్ ఎక్కువగా అవసరం లేని ఈ కొన్ని ట్రీస్ అక్కడ పెరుగుతాయి. ఏం ట్రీస్ అక్కడ? డాట్ ప్లమ్స్ అంటే డేట్ ప్లమ్స్ అంటే డేట్స్, మనం తింటుంటాం కదా ఖర్జూర పళ్ళు అని, అవి. అండ్ కిక్కర్ అండ్ బబుల్ ట్రీస్. కిక్కర్ అండ్ బబుల్ ట్రీస్ అంటే సేమ్ మీనింగ్. హిందీలో ఆర్ ఉర్దూలో కిక్కర్ అంటారు, బబుల్ ట్రీ అనేది తెలుగులో. సో బబుల్ అండ్ కిక్కర్ అంటే ఏంటంటే మన నల్ల తుమ్మ చెట్టు అంటాం కదా మన తెలుగులో, తుమ్మ చెట్టు మనకి గమ్ వస్తుంది దానికి, దాన్ని బబుల్ ట్రీ అంటారు. సో ఆ ట్రీ అండ్ గ్రాసెస్ గ్రో ఇన్ దిస్ ఏరియాస్, అంటే నార్మల్ గడ్డి అనేది పెరుగుతుంది. సచ్ అన్ ఏరియా ఇన్ ద డిజర్ట్ విత్ వాటర్ అండ్ గ్రీనరీ. సో ఆ ఏరియాని వాటర్ అండ్ గ్రీనరీగా ఉండే ఏరియాని ఏమంటున్నాడు డిజర్ట్లో? ఓయాసిస్ అంటున్నాడు. డిజర్ట్లో, ఓన్లీ డిజర్ట్ ప్లేస్లో. సో వాటర్ ఈజ్ జనరల్లీ సాల్టీ ఇన్ ద డిజర్ట్ అండ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మోస్ట్ ప్లాంట్స్. వాటర్ అనేది డిజర్ట్ ఏరియాలో ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది, సాల్టీగా అంటే ఉప్పుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మోస్ట్ ప్లాంట్స్, అంటే సాల్టీగా ఉండే వాటర్ అనేది కొన్ని ప్లాంట్స్కి మంచివి కాదు. Desert plants are usually thorny, having long roots which reach deep underground water. Desert plants are usually thorny, having long roots. Desert plants ఎలా ఉంటాయి? లాంగ్ రూట్స్ ఉంటాయి, అంటే చాలా లోపలికి ఉంటాయి రూట్స్ అనేవి. విచ్ రీచ్ డీప్ అండర్గ్రౌండ్ వాటర్. సో ఏం చేస్తాయి? పోయిన కొన్ని వాటర్ అయినా అండర్గ్రౌండ్ రూట్స్కి అనేది రీచ్ అవ్వాలి. And the desert has very little vegetation to hold the soil. Thus, when the wind blows, it carries sand with it, causing dust storms. The desert has very little vegetation to hold. ఏమంటున్నాడు ఇక్కడ? ద డిజర్ట్ హ్యాస్ వెరీ లిటిల్ వెజిటేషన్ టు హోల్డ్ ద సాయిల్. ఏమంటున్నాడంటే సాయిల్ అనేది కొంచెం వరకు ట్రీస్ మాత్రమే హోల్డ్ చేసుకోగలదు. సో వెన్ ద వైండ్ బ్లోస్, అంటే గాలి ఎక్కువగా వచ్చినప్పుడు, ఇట్ క్యారీ శాండ్ విత్ కాజింగ్ డస్ట్ స్ట్రోమ్. శాండ్ అంటే గాలి ఎక్కువగా వచ్చినప్పుడు శాండ్తో పాటు ట్రీస్ అనేది కూడా వచ్చేస్తాయి. సో కాజింగ్ డస్ట్ స్ట్రోమ్. దీస్ డస్ట్ స్ట్రోమ్స్ కాజ్ ది శాండ్ డ్యూన్స్, స్మాల్ హిల్స్ ఆఫ్ శాండ్. అంటే ఆ డస్ట్ స్ట్రోమ్ ఏం చేస్తాయి? సమ్ ఆఫ్ శాండ్ హిల్స్ అంటే ఒక ఇసుకను అనేది తీసుకొని వచ్చి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేస్తాయి డస్ట్ స్ట్రోమ్స్ అనేవి, ఇసుకని. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిల్ట్ ద ఇందిరా గాంధీ కెనాల్ టు సాల్వ్ ది వాటర్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద పీపుల్ ఆఫ్ ద డిజర్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? అక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని ఇందిరా గాంధీ కెనాల్ అనేది ఒకటి బుల్ చేసింది. అంటే ఇందిరాగాంధీ కెనాల్ అనే వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇందిరాగాంధీ కెనాల్ ఒకటి ఓపెన్ చేసింది. ద రివర్ సట్లూజ్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ప్రొవైడ్ వాటర్ సప్లై టు దిస్ కెనాల్. సో ఇందిరాగాంధీ ఈ కెనాల్ అని ఒకటి ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే అందులోకి వాటర్ ఏది పంపిస్తుంది? రివర్ సట్లూజ్ రివర్ అనేది వాటర్ సప్లై చేసింది ఆ కెనాల్ త్రూ డిజర్ట్ ప్లేస్లో ఉన్న విలేజెస్కి. ది కెనాల్ హ్యాస్ సాల్వ్డ్ వాటర్ షార్టేజ్ ఫేస్డ్ బై హౌస్ హోల్డ్ అండ్ బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ కల్టివేషన్. ఆ కెనాల్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది? వాటర్ షార్టేజ్ ఉన్న హౌస్ హోల్డ్, అంటే మన హౌస్లో కావాల్సిన వాటర్ షార్టేజ్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. అట్ సేమ్ బ్రింగ్ మోర్ ల్యాండ్స్ అండర్ కల్టివేషన్ చేసుకోవాల్సిన ల్యాండ్ కంటే వాటర్ ప్రాబ్లమ్ ఉన్న వాటర్ ఉంటే కల్టివేషన్ చేసుకోవచ్చు అనే ల్యాండ్స్కి కూడా వాటర్ ఇచ్చి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసింది. నెక్స్ట్ క్రాప్స్ లైక్ వీట్, బార్లే, మైజ్, బాజ్రా అండ్ జోవర్ ఆర్ గ్రోన్ హియర్. ఇక్కడ ఏ క్రాప్స్ పండుతాయి? వీట్ గోధుమ, బార్లే గింజలు అంటాం కదా అవి, జోవర్ జొన్నలు. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పండుతాయి మనకి.
Now we discuss about importance of deserts. అంటే ఇంపార్టెన్స్ ఏంటి డిజర్ట్స్ యొక్క డిజర్ట్ రీజన్ ఈజ్ నౌన్ ఇట్స్ ఫర్ సైనిక్ బ్యూటీ. అంటే డిజర్ట్ రీజన్ మనకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. బట్ లైఫ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ద డిజర్ట్. అంటే మన లైఫ్ లీడ్ చేయడానికి అక్కడ ఉండడానికి చాలా డిఫికల్ట్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ విజిట్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ టు అడ్మైర్ ఇట్స్ బ్యూటీ. టూరిస్ట్ ఫ్రమ్ ఇండియాలో టూరిస్టులు అండ్ అబ్రాడ్లో అంటే బయట దేశాల్లో ఉండే టూరిస్టులు కూడా రాజస్థాన్కి వస్తూ ఉంటారు చూడడానికి. అంటే ఈ డిజర్ట్ ప్లేస్ని చూడడానికి వస్తూ ఉంటారు. The traditional clothes of the women include gagra choli with an oni టు కవర్ ద హెడ్. ఏం చేస్తారు రాజస్థాన్ పీపుల్? ట్రెడిషనల్ డ్రెస్ ఏంటి? గాగ్రా చోలి వేసుకొని ఇంకా ఓనీని హెడ్ పైన కవర్ చేసుకుంటారు. ది మెన్ వేర్ ధోతి కుర్తా అండ్ కలర్ఫుల్ టర్బన్. ఇక్కడ ఉమెన్ ఏమో గాగ్రా చోలి వేసుకుంటారు, మెన్ ఏంటి ధోతి కుర్తా వేసుకొని దాని కలర్ఫుల్ టర్బన్ అంటే పైన మనకి నెత్తికి రుమాలు కట్టుకుంటారు కదా, ఆ రుమాలు అనేది కట్టుకుంటారు కలర్ఫుల్గా. వన్ కెనాట్ మిస్ రీడింగ్ అనే క్యామల్ వైల్ విజిటింగ్ రాజస్థాన్. అసలు రాజస్థాన్ విజిటింగ్ అయినప్పుడు, రాజస్థాన్ వెళ్ళినప్పుడు క్యామల్ పైన రైడింగ్ మాత్రం మర్చిపోవద్దు. బికాస్ ఆఫ్ క్యామల్ పైన రైడింగ్ చాలా బాగుంటుంది. మెనీ పీపుల్ ఇన్ ద డిజర్ట్ లీడ్ ఏ నార్మడిక్ లైఫ్. అంటే డిజర్ట్లో ఉన్న ప్లేసెస్ కొంచెం నార్మడిక్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ది నోమాడ్స్ ఆఫ్ ద థార్ డిజర్ట్ ఆర్ కాల్డ్ బంజారాస్. అక్కడెక్కడ ఎవరుంటారు? ఎక్కువ బంజారాస్ ఎక్కువ నివసిస్తూ ఉంటారు. సో దే యూస్ క్యామెల్ టు హెల్ప్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని యూస్ చేస్తున్నాం కదా, డిజర్ట్ ప్లేసెస్లో ఏం యూస్ చేస్తారు? మనమైతే బస్సు, కారు, సైకిల్ అన్నీ యూస్ చేస్తున్నాము. బట్ ఇక్కడ క్యామల్స్ యూస్ చేసి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మూవ్ అవుతారు. క్యామల్ ఆల్సో నోన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డిజర్ట్. క్యామల్ అలా ఏమంటారు? షిప్ ఆఫ్ ద డిజర్ట్ అంటారు. ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద రీజియన్. సో షిప్ ఆఫ్ ద రీజియన్ ఎందుకు అంటారు? ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. క్యామల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ ద రాజస్థాన్. క్యామల్స్ హ్యావ్ లాంగ్ లెగ్స్ అండ్ ప్యాడెడ్ ఫీట్ ఫర్ వాకింగ్ ఇన్ ద శాండ్. క్యామల్స్కి ఏంటి లాంగ్ లెగ్స్ ఉంటాయి, ఇంకా ప్యాడెడ్ ఫీట్ అంటే కాళ్ళు అనేది ప్యాడెడ్ లాగా ఉంటుంది కాబట్టి శాండ్ నడవడానికి ఈజీగా ఉంటుంది. దే కెన్ వాక్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇవి క్యామల్స్ అనేవి ఫుడ్ అండ్ వాటర్ లేకుండా చాలా దూరం నడవగలవు. జైసల్మేర్, జైపూర్, జోధ్పూర్, బికనర్ అండ్ ఉదయ్పూర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టౌన్స్ ఆఫ్ ద ఇండియన్ డిజర్ట్. ఇండియన్ డిజర్ట్స్లో ఈ ప్లేసెస్ అని సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టౌన్స్. సో నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు కీప్ హౌసెస్ కూలర్ డ్యూరింగ్ ద డే అండ్ వార్మ్ ఎట్ నైట్. ఇక్కడ ఏముంటాయి? హౌసెస్ కూల్ ఉంటాయి డే టైంలో, నైట్ టైంలో చాలా వేడిగా ఉంటాయి. దే ఆర్ బుల్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ దే హ్యావ్ ఫ్లాట్ రూఫ్స్, స్మాల్ విండో అండ్ థిక్ వాల్స్. అక్కడ ఎక్కడ ఇల్లు ఎలా ఉంటాయి? ఫ్లాట్ రూఫ్స్ అంటే పైన స్లాబ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, స్మాల్ విండోస్ ఉంటాయి, థిక్ వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి, విండోస్ చాలా స్మాల్గా ఉంటాయి. Now onwards, the Plateau and the desert regions lesson is covered. Hi children. So today we discuss about the Plateau and the desert regions objective. Hordes. In that hordes, if you are going to desert to live for 1 month, how will you survive there? సో నువ్వు డిజర్ట్ ప్లేస్కి వెళ్ళి 1 month ఉండి ఎలా సర్వైవ్ అంటే ఎలా బతకగలుగుతావు అని అంటున్నాడు. సో అది మనకి వెళ్ళిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదర్వైజ్ మనం వెళ్ళి అక్కడ ఉంటే తెలుస్తుంది దాని గురించి. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద లెసన్. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి? సో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ లెసన్లో, కొన్ని ముఖ్యమైన పాయింట్స్. సో అవేంటి? ది ప్లేటూ రీజియన్స్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్స్ టు ద సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా. ప్లేటూ రీజియన్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెన్షన్ అయింది? సౌత్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్స్ టు ద సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా. సౌత్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్స్ నుంచి సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా వరకు ఎక్స్టెండ్ అయింది. ది ప్లేటూ రీజియన్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts. సో ప్లేటూ రీజియన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? 2 parts. దట్ ఇస్ ద సెంట్రల్ హైలాండ్స్ అండ్ Deccan Plateau. So first one is the Central Highland and second one is the Deccan Plateau.
మ్యాప్స్ మే కంటైన్ మోర్ డీటెయిల్స్, కెన్ బి ఫోల్డెడ్ అండ్ ఆర్ ఈజియర్ టు క్యారీ టు డిఫరెంట్ ప్లేసెస్. సో మ్యాప్స్లో ఏంటంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మ్యాప్స్లో మోర్ డీటెయిల్స్ అంటే డీటెయిల్గా ఉంటుంది ఎక్కడికి ఏమున్నాయి అనేది. సో కెన్ ఫోల్డెడ్, ఎక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు, దాన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ది గ్రేట్ ఇండియా డిజర్ట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ద గుజరాత్ ప్లెయిన్స్ ఇన్ ద సౌత్ టు ద బార్డర్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఇన్ ద నార్త్. ది గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ స్ట్రెచ్ అయింది? గుజరాత్ ప్లెయిన్స్ టు ద సౌత్, గుజరాత్ ప్లెయిన్స్ ఇన్ ద సౌత్ టు ద బార్డర్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఇన్ ద నార్త్. గుజరాత్ నుంచి బార్డర్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా నార్త్ వరకు ఎక్స్టెన్షన్ అయింది. Now we need to discuss about exercise. In exercise summative assessment. Bit A, answer the following questions. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మీకు అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మీకు లెసన్ టోటల్గా చదివితే అర్థమవుతుంది. అలా అయినా రాయొచ్చు ఆన్సర్స్, అదర్వైజ్ మీకు వర్క్ బుక్ ఉంటుంది కదా, వర్క్ బుక్లో డైరెక్ట్గా ఆన్సర్స్ ఉంటాయి. టుడేస్ హోంవర్క్ ఈస్ ఈ 4 క్వశ్చన్స్ మీరు 2 times మీ హోంవర్క్ బుక్లో రాసుకోవాలి. రైట్ ఇన్ యువర్ హోంవర్క్ 4 exercise A bit 4 questions. Write down 4 questions on your homework book. Write 2 times on the answers. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బీ బీట్. సో పైన మనకు ఒక లైన్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. సూటబుల్ వర్డ్ ఏంటో మనం బ్లాంక్లో ఫిల్ చేయాలి. సో అదేంటి? ది డస్ట్ స్టార్మ్స్ కాజ్ ద డాష్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. డస్ట్ స్టార్మ్ ఏం తీసుకెళ్తుంది? సో ఏం తీసుకెళ్తుంది? డస్ట్ స్టార్మ్ శాండ్ డ్యూన్స్ని తీసుకెళ్తుంది. ఇందాక డిస్కస్ చేసుకున్నాం మనం. డస్ట్ స్టార్మ్స్ ఏం తీసుకెళ్తుంది? శాండ్ డ్యూన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తుంది. ఆన్సర్ ఇస్ శాండ్ డ్యూన్స్. నెక్స్ట్ ది ప్లేటూ రీజన్ ఇస్ డాష్ అండ్ అన్ఈవెన్. ద ప్లేటూ రీజన్ డాష్ అండ్ అన్ఈవెన్ ఏంటి? రాకీ. ఆల్రెడీ ఇది లెసన్లో వచ్చింది మీకు. నెక్స్ట్ ద డాష్ ఆఫ్ ద థార్ రిజర్ట్ ఆర్ కాల్డ్ బంజారాస్. సో దేన్ని మనం థార్ రిజర్ట్ ఆఫ్ బంజారాస్ అంటున్నాము? బంజారాస్ అని దేన్ని అంటున్నాము? నోమాడ్స్ డిజర్ట్ని, ది నోమాడ్స్ ఆఫ్ థార్ రిజర్ట్ని ఏమంటే బంజారాస్ అంటున్నాము. ద చోటా నాగ్పూర్ ప్లేటూ హ్యాస్ గుడ్ డిపాజిట్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్. ఏముంది? కోల్ అండ్ ఐరన్. అక్కడ ఏముంటుంది? ఐరన్ అండ్ కోల్ అనేది దొరుకుతుంది మనకి. సో filling the blanks is completed. Next we go to match the following. బెట్వా. సో బెట్వా అనేది ఇక్కడ ఉంది, సెంట్రల్ ఐలాండ్స్లో ఉంటుంది. మీకు లెసన్ చదివితే తెలిసిపోతుంది ఈజీగా. టీ ఎస్టేట్స్ ఎక్కడ ఉంది? టీ ఎస్టేట్స్ నీలగిరి హిల్స్ టీ ఎస్టేట్స్ ఉంది. బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంటుంది ఎక్కువగా? ఐడియల్ ఫర్ కాటన్ కల్టివేషన్కి బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. కాటన్ మీన్స్ పత్తి. నోమాడ్స్ అంటే బంజారాస్. ఒయాసిస్ అంటే వైస్ ఎక్కడ ఉంటుంది? డిజర్ట్. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాము డిజర్ట్. నెక్స్ట్ వి గో విత్ ద ట్రూ ఆర్ ఫాల్స్. లూని రివర్ ఫ్లోస్ త్రూ ద థర్డ్ డిజర్ట్. లూని రివర్ అనేది థర్డ్ డిజర్ట్ త్రూ ఫ్లో అవుతుంది. రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్? రైట్, ఇట్స్ ట్రూ. నెక్స్ట్ డస్ట్ స్టార్మ్ క్యారీస్ ఎ క్లౌడ్ ఆఫ్ డస్ట్ ఓవర్ ఏ వైడ్ ఏరియా. డస్ట్ స్టార్మ్ ఏం చేస్తుంది? శాండ్ని మూవ్ చేస్తుంది. ఏమి ఇచ్చాడు? క్లౌడ్ ఆఫ్ డస్ట్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ద డిజర్ట్ ఇన్ ఇండియా ఇస్ కాల్డ్ థర్డ్ డిజర్ట్. ఎస్, ట్రూ. థర్డ్ డిజర్ట్ ఏమంటాం ఇండియాని మనం? ఎస్. ద రివర్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఫెడ్ బై రెయిన్. అంతే కదా, సౌత్ ఇండియాలో రివర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇస్ ద ట్రూ. Next we go with the multiple choice questions. A plateau is an area of dash land. Plateau అనేది area raised land. So answer A is the correct answer. Next, the river Chambal, Betwa and Sonu originate in dash islands. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? చంబల్, బెట్వా originate lands ఎక్కడ ఉన్నాయి అవి? సెంట్రల్ ఐలాండ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ డిజర్ట్ రీజన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డాష్ బ్యూటీ. డిజర్ట్ రీజన్ ఏం బ్యూటీ? ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? వెదరా, సైనిక, గార్డెన్, ఆల్ ఆఫ్ దీస్. డిజర్ట్ రీజన్ ఏంటి? సైనిక్.
for its scenic beauty. Answer is B. The two rivers which flow east to west, one is Narmada and second is Tapati. Okay, answer is Tapati. Next, formative assessment project. Collect some pictures showing the life of the people living in the desert region and paste them in the given space. ఏమన్నాడు, డిజర్ట్ రీజియన్లో నివసించే పీపుల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ పీపుల్ని లైఫ్ ఆఫ్ పీపుల్ని తీసుకోమన్నాడు. తీసుకొని పిక్చర్స్ తీసుకొని అవి పేస్ట్ చేయమన్నాడు ఈ స్పేస్లో. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ వర్క్. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ అండ్ వయాసిస్. ఏమన్నాడు, వయాసిస్ గురించి ఒక పారాగ్రాఫ్ రాయమన్నాడు. సో ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, హోంవర్క్ బుక్లో వయాసిస్ గురించి ప్రాజెక్ట్ వర్క్ అనేది రాయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ homework for you. So today onwards the Plateau and the desert region lesson is completed. Please read the lesson and do the homework carefully. Thank you.